నెక్స్ట్ ఎవరు రండి బాబు. మా ఫ్రెండ్ డిశ్చార్జ్ కి హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఎప్రూవల్ ఇచ్చారు, చూసి చెప్పు. ఒక నిమిషం సార్, చెక్ చేసి చెప్తా. మీ డిశ్చార్జ్ ప్రాసెస్ అయిపోయింది సార్. ఇన్సూరెన్స్ కూడా డబ్బులు అప్రూవ్ చేశారు. ఓ 10,000 కడితే మీరు వెళ్ళిపోవచ్చు. ఏంటి ఇంకో 10,000 ఎందుకు పే చేయాలి? పొద్దున్న ఎప్పుడు డిశ్చార్జ్ అప్రూవల్ కి రిక్వెస్ట్ పంపించాను సార్. ఇప్పుడు రాత్రి అవుతుంది. ఈ మధ్యలో రూమ్ రెంట్, స్పెషల్ నర్సు, జగ్గుడు జ్యూసు ఇవన్నీ ఎవరు పే చేస్తారు? మీరే చెయ్యాలి. హెల్త్ ఇన్సూరెన్స్ మన దగ్గర ఉన్నా సరే ఒక్కోసారి ఇటువంటి చార్జెస్ పే చేయాల్సి వస్తుంది కదా. దీనికి ఇప్పుడు సొల్యూషన్ వచ్చేసింది. ఈ జూలై 31 నుంచి IRDA వాళ్ళు తీసుకొచ్చినటువంటి కొత్త రూల్ ప్రకారం మనం హెల్త్ ఇన్సూరెన్స్ క్యాష్లెస్ క్లెయిమ్ రిక్వెస్ట్ పెట్టినట్లయితే దాన్ని 1 hour లోనే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అప్రూవ్ చేయాలి. అండ్ అంతేకాకుండా హాస్పిటల్ డిశ్చార్జ్ అయ్యే ముందు డిశ్చార్జ్ రిక్వెస్ట్ పెడతాం కదా, ఈ రిక్వెస్ట్ పెట్టిన 3 hours లోపే ఇన్సూరెన్స్ కంపెనీ అయితే అప్రూవ్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ డిశ్చార్జ్ పర్మిషన్ వాళ్ళ దగ్గర నుంచి డిలే అయ్యి హాస్పిటల్ మనకి అడిషనల్ చార్జెస్ ఏవైనా చేసినా ఇకపై హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీయే ఆ చార్జెస్ కూడా పే చేయవలసి ఉంటుంది. ఇది హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి రియల్లీ గుడ్ న్యూస్. ఒకవేళ మీ దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ లేనట్లయితే వెంటనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఇక్కడ మన ఛానల్ లోగో కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీరు ఛానల్ హోమ్ పేజ్కి వెళ్తారు. అక్కడ లింక్ ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేసి చెక్ చేసుకుని హెల్త్ ఇన్సూరెన్స్ వెంటనే తీసుకోండి.